నరేష్ గారి గురించి అయితే ముందుగా చెప్తాను. ముందుగైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అల్లు నరేష్ గారు 1982 జూన్ 30న పశ్చిమగోదావరి జిల్లా గ్రామాడు ఈవి సత్యనారాయణ సరస్వతి కుమార్తెకి జన్మించాడు అల్లూరి నరేష్. నరేష్కు ఒక అన్నయ్య ఉన్నాడు, అల్లరి రాజేష్. నరేష్ జన్మించినప్పుడు మామయ్యారు అనే గ్రామంలో కరువు వలన వివి కుటుంబం పొలం అయితే చాలా అమ్ముకున్నారు. అందువలన ఉపాధి కరువు అయిందంట. ఈవి గారికి సినిమాల మీద ఇంట్రెస్ట్తో రూపాయలు పట్టుకుని మద్రాసు అయితే వచ్చారు. సినిమా అవకాశాలు సంపాదించారు. తర్వాత ఊరు వచ్చి రాజేష్ని వదిలిపెట్టారంట. వదిలేసి నరేష్ని సరస్వతి గారిని లారీ ద్వారా మద్రాసు అయితే పంపించారు. నెలకు 150 రూపాయలు అద్దెగా అయితే తీసుకున్నారంట. ఈవి గారికి తనకు వచ్చిన 350 రూపాయల జీతం, ఇంటి అద్దె 150 రూపాయలు పోగా 40 రూపాయలతో వైట్ పేపర్లు కొని స్టోరీస్ రాస్తే ఉండేవాళ్ళు. మిగతా 150 రూపాయలతో ఇంటిని అయితే నడిపేవాళ్ళంట వివి గారు. ఆ తర్వాత రాజేష్ గారిని కూడా మద్రాసు అయితే తీసుకొచ్చేశారు వివి గారు. రాజేష్ని, నరేష్ని ఇద్దరిని కూడా మద్రాస్ స్కూల్లో చేర్పించారు. నరేష్ గారు చదువంతా చెన్నైలోనే జరిగింది. వివి గారు మొదటి సినిమా చెవులో పువ్వు అనే మూవీ తీశారు. ఆ సినిమా అటర్ ఫ్లాప్ అవడంతో చేయాలో అర్థం కాలేదంట అల్లరి నరేష్ గారికి నాన్నగారికి. వివి గారు సమయంలో అల్లరి నరేష్ గారు నాన్నగారు చాలా ఇబ్బందులు అయితే పడ్డారన్నమాట. రామానాయుడు గారు ప్రేమ కథ అనే అవకాశం ఇవ్వడంతో అది సూపర్ హిట్ అవ్వడం అధికంగా నిలబడ్డారు. పార్ట్ 2